హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను పీతల కర్రీ చేద్దాము కానీ గుడ్డి పీతలు తీసుకొచ్చానండి. చేయించేసాను, కుడుతులు వేసేస్తున్నాను. కుడుతులు వేసేయాలి. ఇదిగోండి, గుడ్డి పీతలు తీసుకొచ్చాను. కుడుతులు వేసి 2 నిమిషాలు ఉంచేస్తే ఇలా నానిపోతాయి. హాయ్ అండి, పీతలు గుడ్డి పీతలు పులుసు చేస్తున్నాను. ఇదిగోండి, పెరుగు వేయాలి. ఇందులోను పెరిగేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. గుడ్డి పీతలు చూసారా, ఇలా గుడ్డు ఉండాలి. ఇలా గుడ్డు ఉంటే గుడ్డి పీత అంటారు నేను. ఇదిగోండి, పీతల పులుసు గుడ్డి పీతల పులుసులోకి వచ్చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసేయాలి. పసుపు ఉప్పు పెరిగేసి క్లీన్ చేస్తాం కదండి. ఇలా నీట్గా పెట్టుకోవాలి. పక్కకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కావాలండి. మసాలా తరుగులు, ఇలాచి, లవంగలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు అన్నీ కావాలి. ఎల్లుల్లిపాయలు, అల్లం, తగినంత ఆయిల్ కావాలి. 2 వేస్తూ టమాటాలు కావాలండి. ఉప్పు, పసుపు, కారం, తగినంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక వంకాయ కానీ 2 వంకాయలు కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం ప్రకారంగా. కాకపోతే వంకాయ అయితే కంపల్సరీ ఉండాలండి. గుడ్డి పీతల పులుసు అంటే వంకాయ ఖచ్చితంగా వేయాలి. మామూలు పీతల పులుసు అన్నీ వేయాలి. అల్లం కావాలండి. ఇదిగోండి, గుడ్డు వచ్చింది కదా, ఈ గుడ్డుని క్లీన్ చేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి అలా ఉంచేసేయాలి. 10-15 నిమిషాలు గుడ్డు అలా ఉంచేస్తే ఈ నీసు వాసన లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. గుడ్డి పీతల పులుసు అంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా. హాయ్ అండి, పీతల పులుసు చేయడానికి వచ్చేసాను. అన్నీ రెడీ చేశాను. ముందు స్టవ్ వెలిగించుకోవాలండి. బాండి పెట్టుకోవాలి. ఈలోగా ప్రాసెస్ తోటి పీతలు నీటికి కడిగేసి పెట్టేశాను కదా. ఇదిగో టమాటా ముక్కలు అలా కోసేసానండి. ఇదిగో వంకాయ కోసేసాము. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇలా అయిపోయింది. గరం మసాలా అన్నీ, అల్లం వెల్లుల్లి అన్నీ ఉంటాయి కదా, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ అండి ఇదేమో ఉల్లిపాయల పేస్టు. ఇదిగో తయారైపోయింది. మా దొడ్లో కొద్దిగా కోసుకొచ్చేసాను. చూడండి, చాలా చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలా ఏదైనా దొడ్లో కోసుకొచ్చి చేయడం అన్నది నాకు ఇష్టం. ఇప్పుడు చూడండి, ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలండి. సరిపడా మీకు ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత. కారం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం చప్పగా తినాలనుకుంటారు కొంతమంది, వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే కొంచెం స్పైసీగానే వేసుకుంటానండి, ఎందుకంటే మిరియాలు కూడా వేస్తాను. అందుకని అది ఇది సరిపోతుంది. చాలా స్పైసీగా ఉంటుంది. ఇదిగోండి సైంధవ లవణం. కావాలంటే కళ్ళుప్పు వేసుకోవచ్చు, మామూలు ఉప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఉప్పులు 2-3 రకాలు ఉంటాయండి. సైంధవ లవణం ఉంటుంది, నల్ల ఉప్పు ఉంటుంది, తెల్ల ఉప్పు ఉంటుంది, ఏదైనా వేయచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోయాలండి. కొంచెం ఆయిల్ పోసి దీన్ని కలిపేయాలి. ఇది శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మరగాలి. ఇలా ఉంచేయాలండి. ఆయిల్ బాగా మరగాలండి. 2-3 ఇలాచి, 4-5 లవంగ మొక్కలు వేయాలి. వేసి బాగా కాగనివ్వాలి. ఇదిగోండి, గరం మసాలా చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ దోరగా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం పీతలు వేసేసుకోవాలి. పీతలన్నీ ఇందులో వేసేసుకుని గుడ్డి పీతలు చక్కగా 10 నిమిషాలు మూత పెట్టేయాలండి. ఇదిగోండి చూడండి, అలా ఉడుకుతుంది కదా. అలా ఉడుకున్నప్పుడు ఒకసారి కలపాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి, సిమ్లో పెట్టాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేయాలి. ఫస్ట్ వేస్తే బాగా పేస్ట్ కింద అయిపోతాయి. అందుకని నీళ్ళు పోసిన తర్వాత టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇదిగోండి, పుదీనా కూడా వేసేస్తున్నాను. మన చెట్టు పుదీనా కోసుకొచ్చాను కదా, పుదీనా కూడా వేసేస్తున్నాను. హాయ్ అండి, అలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పులుసు పోయాలండి. చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, మనం పోసేసుకోవాలి. గుడ్డి పీతల పులుసు తయారైపోతుంది కదా. గుడ్డు ఇదిగోండి, గుడ్డి పీతల్లో గుడ్డు ఉంటుంది. ఆ గుడ్డు తీసుకోవాలి మనం. లాస్ట్లో వేయాలి. ఇంకొక 10-15 నిమిషాలు కూర తయారైపోతుందనుక ఈ గుడ్డు వేయాలండి. అంతే, ఇలా వేసి వదిలేసేయాలి, కదపకూడదు. ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా కర్రీ తయారైపోద్ది. అయితే రెడీ అయిపోయింది. కట్టేసుకుందాం. కట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి అసలు ఎంత బాగుందో. జలుబు చేసినప్పుడు అండి ఇలా వేడివేడిగా పీతల పులుసు కనుక చేసుకుని అంటే
దెబ్బకి జలుబు ఎగిరిపోద్ది, ఇంకా అసలు వెంటనే తగ్గిపోద్ది. అబ్బబ్బా మంచి టేస్ట్. అసలు గుడ్డు పీతల పులుసు అంటేనే అసలు మామూలు టేస్ట్ కాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుడ్డు పీతల పులుసు అంటే. పచ్చిమిరపకాయ ఇలా తీసుకొని కలుపుకొని పులుసులు ఇలా కలిపి పచ్చిమిరపకాయ కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయ ఎప్పుడు పులుసులో, పీతల పులుసులో పచ్చిమిరపకాయ కలుపుకొని చక్కగా ఇలాగ తింటే కనుక అసలు అమృతమే. అమృతం ఎలా ఉందో తెలియదు అంటారు కానీ ఇలా పీతల పులుసులు ఇలా వండుకున్నప్పుడు అమృతం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది నాకు. అసలు చూడండి ఎంత టేస్టీగా ఉందో. అబ్బబ్బబ్బా అబ్బా సూపర్ ఉందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు పీతల పులుసు చేసుకుని తింటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అబ్బబ్బా.